ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో అర్బన్ డెవలప్మెంట్ పైన కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 1,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు మరింత మెరుగు కానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో రియాలిటీ వ్యాపారం మరింత దూసుకుపోయే ఛాన్స్ ఉంది. రెండో ఇల్లు కొనుగోలుపైన పన్ను మినహాయింపులు, ఆదాయ పన్ను పరిమితిని పెంచడం వల్ల ఏర్పడే మిగులు పొదుపుతో హౌసింగ్ డిమాండ్ పెరుగుతుందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బడ్జెట్ లో అర్బన్ డెవలప్మెంట్ కు భారీగా నిధులు. 1,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు. మౌలిక సదుపాయాల కల్పనతో నగరాల్లో విస్తరించనున్న నిర్మాణ రంగం. రియాలిటీ రంగానికి కేంద్ర బడ్జెట్ గేమ్ చేంజర్ గా మారుతుందంటున్న ఎక్స్పర్ట్స్. రియాలిటీ రంగాన్ని మరింత ప్రోత్సహించేలా ఇటీవలి బడ్జెట్ లో కేంద్రం భారీ కేటాయింపులు చేసింది. వివిధ రంగాలకు అనేక కేటాయింపులు ఉన్నప్పటికీ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై కేంద్ర సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీనికోసం పెద్ద మొత్తంలో కేంద్రం నిధులు కేటాయించింది. అలాగే వివిధ రూపాల్లో పన్ను మినహాయింపులు ఉండడం కూడా రియాలిటీ రంగానికి కలిసి రానుంది. ఓపెన్ ప్లాట్లతో పాటు ఇళ్ల కొనుగోలును ప్రోత్సహించేందుకు కేంద్రం మినహాయింపులివ్వడంతో పాటు ఆదాయపు పన్ను పరిమితిని భారీగా పెంచడంతో ప్రజల కొనుగోలు శక్తి పెరగనుంది. పన్ను విధానంలో తీసుకువచ్చిన మార్పుల వల్ల మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్నుల భారం గణనీయంగా తగ్గనుంది. దీంతో ప్రజల పొదుపు విలువ మరింత పెరగనుండడంతో ప్రజలు అత్యుత్తమ పెట్టుబడి సాధనమైన రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెడతారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఈ ఏడాది పెండింగ్ లో ఉన్న 50,000 ఇళ్లతో పాటు మరో 40,000 ఇళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు 15,000 కోట్లను అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ లో కేంద్రం ఖర్చు చేయనుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు ఇప్పుడు 2 ఇళ్ల వరకు నిల్ వాల్యుయేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ చర్యలు రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడికి అనుకూలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు. అర్బనైజేషన్ అవుతుండాలి, బట్ అది కాన్షియస్ గా అవుతుండాలి. సో అంటే ఫ్యూచర్ జనరేషన్ కి మనకి ఎఫెక్ట్ కాకుండా జరుగుతుండాలి. మనకి దీని గురించి బడ్జెట్లో కూడా మనకి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనేది కూడా పెట్టారనమాట. కేంద్ర బడ్జెట్లో ఒక 10,000 కోట్లు అనేది దీనికి కేటాయించారు. అంటే అర్బనైజేషన్తో పాటు ఒక ఛాలెంజింగ్ అంటే ప్రకృతిని సమన్వయం చేసుకుంటూ చేసే ప్రాజెక్ట్స్కి మరింత ప్రోత్సాహకంగా ఈ యూసీఎఫ్ ఫండ్ అనేది కూడా మనకు ఈ బడ్జెట్లో మనకి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దీనికి 10,000 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఈ రీతిన ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళకి ఒక 25% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో మిగతా 75% గవర్నమెంట్ బాండ్స్ తదితర లోన్ల రూపంలో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ను ఏర్పాటు చేయనుంది. ఈ నిర్ణయంతో ప్రధాన నగరాలతో పాటు అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, రియాలిటీ రంగం మరింత డెవలప్ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక అద్దెల ఆదాయంపై వార్షికంగా చెల్లిస్తున్న టీడీఎస్ పరిమితిని 6 లక్షలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో స్మాల్ స్టాక్స్ ప్లేయర్స్ కు గణనీయమైన ప్రయోజనం పొందుతారని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. బెస్ట్ లివబుల్ సిటీగా ఉన్నది. దాన్ని ఉద్దేశించుకొనే మనకు రాష్ట్రపతి విడిది గృహం కూడా ఇక్కడ మనకు ఉండడం జరిగింది. తర్వాత అత్యంత వేడి కానీ అత్యంత చలి కానీ ఉండకుండా శీతోష్ణ స్థితులను కలిగి ఉండి, తర్వాత అన్ని రవాణా సౌకర్యాలను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కలిగి ఉండి, తర్వాత మెట్రో సౌకర్యం కలిగి ఉండి, అన్ని దిశల్లో అన్ని హైవేలకు దగ్గరలో హైదరాబాద్ అనేది అభివృద్ధి చెంది ఉన్నది. కాబట్టి ఇట్ ఈస్ ది రైట్ ప్లేస్ ఫర్ లివింగ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. కాబట్టి హైదరాబాదును అందరూ ఇష్టపడుతూ ఉంటారు.
దేశంలోని నగరాలను డెవలప్మెంట్ కేంద్రాలుగా చేయడంపై కేంద్రం దృష్టి పెట్టడంతో కమర్షియల్ నిర్మాణాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మౌలిక సదుపాయాల కల్పనతో ఆయా నగరాల్లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు బహుళజాతి కంపెనీలు ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో రాబోయే రోజుల్లో రియాలిటీ రంగం మరింత జోరును కొనసాగించే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.